పని చేశాడు. ఇంతవరకు ముందు అధ్యక్షులు ఎవరూ చేయలేనటువంటి ఒక మంచి ఆలోచన చేశాడు. ఏంటయ్యా అంటే అది ఎక్కడైతే ఇంతవరకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎన్టీఆర్ విగ్రహాలకి దండలేస్తుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ విగ్రహాలకి దండలేస్తుంటారు, అలాగే రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు అర్పిస్తుంటారు. ఎవరికి వాళ్ళకి సంబంధించి ఒకటి చెప్పుకోవడానికి ఓ నాయకుడు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ చేశాడు. ఏంటది? స్వర్ణ చతుర్భుజి రోడ్డే లేకపోతే కనుక మనకు అసలు రాష్ట్రం డెవలప్మెంట్ యాడ్స్ వచ్చేది. ఇదివరకు ఈ హైవేస్ అన్నీ ఆయన వల్లనే సాధ్యమైంది. గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఆయన వల్లనే సాధ్యమైనవి. అట్లాగే ఆ రోజుల్లోనే సర్వశిక్ష అభియాన్ నిధులు ఇచ్చాడు ఆయన. మధ్యాహ్న భోజన పథకానికి ఆయనే కీలకమైనటువంటి వ్యక్తి. ఇట్లాంటి అనేకం చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన హయాంలో బోల్డ్ అంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాంతో కూడా ముడిపడదు. అదేమంటే దేశం మొత్తం చేసామంటారు, లెక్కనైతే రాష్ట్రం మొత్తం చేసి ఉంటారు కదా ఏ నాయకుడైనా సరే. కాబట్టి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ బీజేపీ తరపున చెప్పుకోవడానికి కేంద్రం జాతీయ పార్టీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేరే రాష్ట్ర నాయకుల బొమ్మలు కాదు కదా పెట్టేది, ఇందిరాగాంధీ బొమ్మలే కదా పెట్టేది. కాబట్టి అట్లాగే జాతీయ నాయకుడు వాళ్ళకి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కూడా ఒకటి విగ్రహం మస్ట్గా పెట్టుకొచ్చారు. అమరావతిలో పెద్దదైనటువంటి విగ్రహానికి చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు. 14 అడుగులు అంటే ఆషమాషయం కాదు. అమరావతిలో స్పెషల్ ఏంటంటే మొత్తం డిజైన్ చేసింది ప్లాన్ చేసిందంతా తెలుగుదేశం చంద్రబాబు గారు అయితే దాంట్లో మొట్టమొదటి విగ్రహం మాత్రం భారతీయ జనతా పార్టీతో వచ్చింది, కూటమిలో కాబట్టి అనుకుంటాను. అది స్పెషల్ అక్కడ. సరే, ఎన్డీఏతో కూటమి లేదంటే పొత్తులు ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఒక